This conference will now be recorded. All right, my name is Tim Hanchin, currently living in Akron, Ohio, and I appreciate the opportunity to share my experience, strength, and hope with this group. I work for a global company, and I have attended a meeting in Tokyo once, and it was a pretty cool experience. So it's exciting to kind of work around the globe, and I appreciate this opportunity. Today, my topic was to focus on acceptance throughout my life journey with alcoholism. Acceptance for me, really, if we define it, is the action or process of being received as adequate or suitable, being accepted by others. And I'll let you translate to that point, I guess. Sure. ఆయన పేరు టిమ్ హ్యాన్షన్ అండి. ఆయన ఆక్రన్ ఒహాయో నుంచి మాట్లాడుతున్నారు. ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మనం మీటింగ్కి ఇది అవకాశం ఇచ్చినందుకు. ఆయన ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక కంపెనీలో పనిచేస్తారు. ఆయన ఒకప్పుడు అదే టోక్యోలో మీటింగ్ అటెండ్ అయ్యారంట. సో అది చాలా ఉత్సాహంగా ఉండింది అప్పుడు. ఇప్పుడు కూడా ఇలాగే వేరే దేశంలో మీటింగ్ అటెండ్ అవ్వటం అలాగే ఉంది అని చెప్తున్నారు. ఈరోజు టాపిక్ అయింది అంగీకారం, యాక్సెప్టెన్స్. మొత్తం జీవితంలో ఆయన అంగీకారం ఈ తాగుబోతను అన్న జబ్బుతోటి ఎలా మొదలైంది, ఎలా అయింది అని. డిక్షనరీ ప్రకారం మామూలుగా అంగీకారం అంటే నిన్ను అవతలోళ్ళు నువ్వు బయటికి ఎలాగ రెస్పాండ్ అవుతావో, నువ్వు బయటికి హావభావాలు ఎలా తెలుపుతావో దాన్ని అంగీకరించగలిగేలా ఉండటం, అడిక్వేట్ రెస్పాన్స్ ఇవ్వటం అనమాట అంగీకారం అంటే సరిపడా. అడిక్వేట్ అంటే సరిపడా రెస్పాన్స్ ఇవ్వటం. ప్లీజ్ గో హెడ్. All right, my sobriety date is April 30th, 2016. In Akron, I am what's called a retread because Akron is home of rubber and tires. So I am from a small town in Ohio called Sandusky, and the youngest of 5 kids, all boys. And I lived in a small house there where 3 of us shared a small bedroom. So small place. My father worked for Ford, and he was an alcoholic that drank daily. And his father was an alcoholic. So this really is a family disease that affects everybody in the family as well. And my 2 oldest brothers were also alcoholics and addicts. So we had a whole family of dysfunction at the time. And, growing up, I never felt like I fit in, that was my thinking problem. I was kind of an angry, spoiled kid that wanted things my way. I wanted control, self-centered. I couldn't understand why people didn't do things my way. Why don't people understand how I feel or what my thoughts are? Nobody understands me. So I was born an alcoholic even before I took that first drink. And that's that alcoholic thinking that I had prior to even drinking. That obsessive thoughts about life, everything in life. Why don't things happen, the way I think they should happen? Why am I different? I had a difficult time accepting these kind of things in life. You can translate. థ్యాంక్ యూ. సో ఈయన ఏంటంటే ఈయన సొబ్రైటీ డేట్ వచ్చి ఏప్రిల్ 30, 2016. మామూలుగా ఆక్రన్లో ఇలాగా తిరిగి వచ్చిన వాళ్ళని రీట్రెడ్ అంటారు. అంటే మనం టైర్లు
అరిగిపోయాక మళ్ళీ కారుకి టైర్లు మారుస్తాం కదా, అలాగా మళ్ళీ తిరిగి వచ్చారు. ఈయన చిన్న ఊరు నుంచి వచ్చారండి, ఆక్రన్ దగ్గర సండస్కి అని చెప్పి. ఒక 5గురు అన్నదమ్ములు ఉన్నారు ఈయనకి. ఒక చిన్న ఇంట్లోనే ఉండేవారు. ఈ నాన్నగారేమో ఫోర్డ్ కార్ కంపెనీకి పనిచేసేవారు. ఫోర్డ్ కార్ కంపెనీకి పనిచేసి ఆయన కూడా తాగుబోతే. ఆయన నాన్నగారు కూడా తాగుబోతే, అంటే ఈయన తాతగారు. సో వీళ్ళ ఇద్దరు పెద్దన్నలు కూడా తాగుబోతులు, డ్రగ్ అడిక్ట్లు. మొత్తం ఫ్యామిలీలోనే ఈ జబ్బు ఉందండి. ఏంటంటే ఈ జబ్బు ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలో పెరిగాను నేను. అంటే సరిగ్గా నాన్నగారు తాగుబోతు అవటం, ఇంట్లో ఎంతమంది తాగుబోతులు ఉండటం తోటి చిన్నప్పుడు సరిగ్గా ఉండేది కాదు కుటుంబం, అంతా చిన్న భిన్నంగా ఉండేది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఒక ప్రపంచంలో ఒక పట్టని మొక్క కింద ఉండేవాడిని. అది ఎప్పుడు బయటకు వెళ్ళిన స్నేహితుల దగ్గర ఏదో నేను వీళ్ళతోటి సరిపోవట్లేదు అన్న భావన ఎప్పుడు నాలో ఉంటూనే ఉండేది. నాకు అప్పుడు తెలియదు. ఎప్పుడు కోపంతో చాలా గారం చేసి పాడు చేసిన పిల్లాడిలా ఉండేవాడిని. నేను ఎప్పుడు ఏమనుకునేవంటే నా విధంగానే జరగాలి నా జీవితం, అంతా కంట్రోల్ చేయడానికే చూసేవాడిని చుట్టుపక్కలంతాని. ఎప్పుడు స్వార్థ చింతనతోటి ఉండేవాడిని. నేనే ప్రపంచంలో సెంటర్లా అనిపిస్తూ ఉండేది. నాకు ఎప్పుడు అర్థం అయ్యేది కాదు ఏంటంటే, ఎందుకు నన్ను అందరూ అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు నేను అడిగినట్టు అందరూ చెయ్యట్లేదు, నా దారి ఎందుకు అందరూ ఫాలో అవ్వట్లేదు అన్న భావన ఎప్పుడు ఉండేది. కాకపోతే ఇది తాగుబోతుతనం అని తర్వాత తెలిసింది. నేను పుట్టడంతో ఆల్కహాలిక్ గా పుట్టా. నాకు ఎప్పుడు కూడా అబ్సెసివ్ థాట్స్ ఉండేవి జీవితం మీద. అంటే ఇలాగే జరగాలి అని అస్తమాటు ఆలోచనలు మళ్ళీ పునరావృతం జరగటం అనమాట. అబ్సెసివ్నెస్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. అదే ఆలోచన మళ్ళీ రావటం. సో ఇది నాకు జీవితం కొంచెం కష్టంగానే ఉండేది. ఎందుకంటే ఇలాంటి విధంగా మన విధంగానే జరగాలంటే అవ్వదు కాబట్టి జీవితం కష్టంగానే ఉండేది. ప్లీజ్ గో హెడ్. And just to clarify what retread means for us and for me is that I had been in and out of Alcoholics Anonymous for years with periods of sobriety. And I've always had crazy thoughts, hard time focusing, a skewed perception of reality, and I didn't realize that was at the heart of my alcoholism. Without Alcoholics Anonymous and understanding that my perception of life and my surroundings was wrong and skewed, I couldn't accept, myself or that I was different. At the time, I couldn't accept what I didn't know and I didn't understand. I took my first drink, at the age of 13, and that first time I drank hard liquor and blacked out, and ended up in bushes. I realized that first drink made me feel different. It numbed my crazy thinking and insane thinking. It kind of, made me numb to my problems and things around me. And in some weird way, it was some peace, from that insanity in my mind. And when I drank, I felt like I fit in at the time as a kid. It gave me that sense of freedom and courage. So, I enjoyed it more than, I thought I would, and I continued to drink.
moving on to a little later, my oldest brother, around that time, had been molested by a Catholic priest. And I bring this up because it really affected my belief in religion and distanced me from God and organized religion, and really kind of took me away from the higher power I need on a daily basis today. You can translate it. థ్యాంక్ యూ. ఏంటంటే ఇందాక చెప్పారు కదండి, రీట్రేడింగ్ అంటే మళ్ళీ టైర్స్ రీట్రేడ్ చేయటం అంటే మార్చడం అనుకోండి. అలాగే ఎందుకన్నారంటే అది ఈయన ఎప్పుడు లోపలికి బయటికి ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నారంటే ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే ఈయనకి ఎప్పుడు చాలా పిచ్చి ఆలోచనలు ఎక్కువగా ఉండేవంట. ఈయనకి వాస్తవానికి ఎప్పుడు దూరంగా ఉండేవి ఈయన ఆలోచన. ఈయనకి వాస్తవం తీసుకోలేకపోయేవారు. అందుకని ఏంటంటే ఈయన జీవితం ఎలా అనుభవించుకున్నారో, ఈయన చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఎంచుకున్నారో ఇవన్నీ వాస్తవానికి దూరంగా ఉండేవి. ఈయన అంగీకరించలేకపోయేవారు ఈ తేడాని. ఈయన జీవితాన్ని ఎలా అనుభవించుకున్నారో, బయట నిజం ఎలా జరుగుతుందో, ఈ రెండిట్లకి తేడాని ఈయన అంగీకరించుకోలేకపోయేవారు. అలాగే ఈయనకి తెలియని విషయాలు, ఈయనకి అర్థం కాని విషయాలు ఈయన ఎప్పుడు అంగీకరించలేకపోయేవారు. ఈయన 13 ఏళ్ళప్పుడు మొదటి డ్రింక్ తాగటం జరిగింది. అప్పుడు తాగటమే హార్డ్ లిక్కర్, అంటే విస్కీ అలాంటి బియర్ అది కాకుండా విస్కీ, రమ్ము, జిన్ను ఇలాంటివి అన్నమాట హార్డ్ లిక్కర్ అంటారు. అలాగా దాంతో మొదలు పెట్టడం జరిగింది. మొదలు పెడితే ఫస్ట్ టైమే ఆయనకి కంప్లీట్ బ్లాక్అవుట్ అంటే ఏం జరిగిందో గుర్తుండదు అనమాట. దాన్ని మనం ఇంగ్లీష్ లో బ్లాక్అవుట్ అంటాం. కంప్లీట్ బ్లాక్అవుట్ బయట ఉన్న మొక్కల్లో నిద్ర లెగిశాడు. ఏంటంటే మొదటిసారి తాగినప్పుడు కూడా ఈయనకి మొదటి డ్రింక్ తోటి అనుభవం బాగుండింది. మొదటి డ్రింక్ తాగినప్పుడు ఈయన కొంచెం ప్రశాంతత వచ్చింది. అప్పుడు దాకా ఎప్పుడు ఆలోచనలు ఉండే బుర్రకి ప్రశాంతత వచ్చింది. అందరితో నేను కలవగలుగుతాను, నేను ఒక సపరేట్ గా ఒక తేడా అయిన ముక్కను కాదు ఈ ప్రపంచంలో కలవలేకపోవడానికి అన్న భావన వచ్చింది. సో ఒక స్వేచ్ఛ, ఒక ధైర్యం వచ్చినాయి. ఎంజాయ్ చేశాను నేను. ఫస్ట్ డ్రింక్ ఫస్ట్ టైం తాగింది, అందుకని నేను అలా తాక్కుంటూ వెళ్ళాను. ఇలా ముందుకెళ్లే కొద్దీ నా అందరికంటే పెద్దన్న ఎవరన్నారు, ఆయన చర్చిలో ఫాదరు లైంగికంగా వేధించడం జరిగింది. అది ఎందుకు తెస్తున్నాను అంటే, ఇప్పుడు అలాగా జరగటం, ఆ విషయం నాకు చాలా ఇంపాక్ట్ వచ్చింది నా జీవితం మీద. అంటే చాలా విధంగా నాకు ఇంపాక్ట్ వచ్చిన విషయం అది. విషయం తర్వాత నేను ఇంకా ఈ మతం అనే దాన్ని నమ్మటం మానేశాను. మతానికి దేవుడికి దూరం అయ్యాను. ఎందుకంటే దీనివల్ల నాకు రోజు కావాల్సిన ఆ ఉన్నత శక్తి ఏదైతే ఉందో అది రావటం కష్టమైంది. సో నన్ను దాని నుంచి కూడా దూరం అవటం జరిగింది, ఆ ఉన్నత శక్తి నుంచి కూడా. ప్లీజ్ గో హెడ్. Continuing my drinking path in high school, I was drinking heavier and driving. And one school night, I remember barely driving and drinking with some friends, and I completely rolled and flipped my car. And I had very high blood alcohol levels hours and hours after the accident, of like 0.24, which here is very high. And I remember laying in the field with people everywhere asking who was driving.
and my father in the background saying Jack Daniels was driving, and that sticks to me in my head to this day. And I had repercussions from this accident, but I still wasn't ready to accept help. I couldn't. I lost driver's license. I couldn't wrestle and attend sports and be part of sporting activities. But I continued to drink, and the depression became overwhelming even early on. In high school, I had that doom and gloom feeling that comes with drinking and that depression. Um, and at that point, I decided life was too much, and I wanted to end my life. I wasn't ready to accept life on life's terms, and I put a loaded gun under my chin, a shotgun, and fortunately, I passed out. Um, but I woke up the next morning and saw the gun laying against the wall. Apparently, my brother had found me and put the gun next to the couch, and I picked it up, and the gun had fired. So I must have had cocked it and loaded it, and again, a second brush with death. I mean, my heart. Today, I look back and accept that God had other plans for me, and I had a higher power watching over me. Can translate? షూర్. ఈయన హై స్కూల్ అంటే 10వ క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు కూడా బాగా ఎక్కువగా తాగేవారు. తాగి కారు డ్రైవ్ చేయటం కూడా జరిగింది. అలాగే ఒకసారి ఫ్రెండ్స్ తోటి కూర్చుని తాగుతూ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే కారు బోల్తా పడి దొల్లుకుంటూ పోయింది. మొత్తం పొలాల్లో పడ్డారు వీళ్ళు. అప్పుడే ఈయన అంటే రీడింగ్ తెస్తారు కదండి ఆల్కహాల్కి, మామూలుగా 0.25 అంటే చాలా ఎక్కువ, చాలా ఉన్నట్టు ఆల్కహాల్. మామూలుగా లీగల్ లిమిట్ చాలా తక్కువ అప్పుడు ఏంటంటే అక్కడ అమెరికాలో దీనికంట ఎక్కువ లిమిట్లో వచ్చింది ఈయన రీడింగ్ తీసినప్పుడు. ఈయన ఇలాగే పొలాల్లో ఇలా పడుకుని ఉన్నప్పుడు ఇంకా అందరూ చుట్టుపక్కలంతా జనాలంతా చిందరవందరగా పడున్నారు. ఎవరో అరుస్తున్నారు, ఎవరు నడుపుతున్నారు కారు, ఎవరు నడుపుతున్నారు. అప్పుడు వెనకాల నుంచి ఈయన నాన్నగారు గొంతు వినిపించింది. జాక్ డానియల్స్ నడుపుతున్నాడు అన్నారు ఆయన. జాక్ డానియల్స్ అంటే ఒక మందు బ్రాండ్ అండి. ఆడు నడిపేది జాక్ డానియల్స్ అంటే అది ఇప్పటికీ గుర్తుంది ఆ మాట నాకు. దీనివల్ల నాకు చాలా తేడాలు కూడా వచ్చినాయి, వెనక్కి తిరిగి కొట్టినాయి, నా లైసెన్స్ పోయింది, నన్ను ఆటల నుంచి బహిష్కరించారు పనిష్మెంట్ కింద. నేను ఇంకా తాగటం మొదలు పెట్టాను, ఆపటం బదులు. ఇంకా ఎక్కువ తాగుతుంటే డిప్రెషన్ అంటే బాగా ఎన్ని కోల్పోయినట్టు వాస్తవానికి దూరంగా బతకటం మొదలైంది. చాలా ఎక్కువైపోయింది డిప్రెషన్ ఉండని. ఇది ఇంకా నేను హై స్కూల్లోనే ఉన్నాను. ఒక రోజు అలాగే తాగుతూ అబ్బా ఇంకా ఈ జీవితం నేను భరించలేనురా బాబు, ఈ జీవితాన్ని తీసేసుకోవాలి అని ఒక షార్ట్ గన్ను గొంతు కింద పెట్టుకుని అక్కడి వరకే గుర్తుంది. దాని తర్వాత నేను పొద్దున్న లెగిసి చూస్తే గన్ను సోఫా పక్కన పెట్టి ఉండింది. ఆ గన్ను కాల్చబడింది ముందు రోజు రాత్రి. నేను అది ఎత్తినప్పుడు నాకు తెలిసింది. సో నేను కాల్చాను గన్ను, కాకపోతే ఏం చేశానో నాకు తెలీదు. నేను మా అన్నగారు ఆ గన్ను నా పక్కన చూసి అది తీసి పక్కన పెట్టాడు. సో అప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు నన్ను ఆ రోజు ఎందుకో కాపాడాడు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను కాపాడుకుంటూ వచ్చింది దేవుడే అని అర్థమైంది అంటున్నారు. ప్లీజ్ గో. All right. After high school graduation, I took a year off instead of going to college. And I got a job, and I became more like my father, where I worked hard and I drank hard after work.
But after that year, I did go to college, and drinking continued to worsen. But I was able to maintain, a 3.8 grade point average, and I received scholarships while drinking daily, pretty much. And in my mind, that I was functional. Um, and it wasn't until I got yet another DUI, which is drinking under the influence, before my 21st birthday. I had to do my first kind of weekend, DUI weekend, what we call in the United States, where we go away and have some counseling kind of away with alcoholic counselors. And lost my license. And I thought that was normal. Everybody drinks and everybody has problems. And that's the insanity that I just kind of accepted as normal, which was my skewed perception at the time. I remember also having to go to counseling due to that DUI and being asked a question of what I expected to get out of that. And when I had no idea why I answered this way, but I said that I wanted to be more spiritual. And I had no idea where that came from. But to this day, it sticks in my mind that I was seeking spirituality, even back then, early on. I had ended up meeting a girl. I was working took a job, good job, and I was at a golf outing for work and met a girl and moved to New York City. And so I moved from Ohio to New York City, where my career had taken off, and I started my own business, but I continued to drink heavily. And my alcoholic thinking, I didn't accept my drinking problem because because I was successful at work and didn't lose everything. And for some reason, I thought, it was just normal. You can translate. షూర్. ఇలాగా హై స్కూల్ అయిపోయాక, అంటే 10వ తరగతి అయిపోయాక 12వ తరగతి ఇక్కడ ఏంటంటే మామూలుగా ఏమవుద్దంటే కాలేజ్కి వెళ్తారు. ఈయన కాలేజ్కి వెళ్ళే బదులు సంవత్సరం పాటు బ్రేక్ తీసుకోవటం జరిగింది. ఆ సంవత్సరంలో ఉద్యోగం చేస్తూ సుమారుగా వాళ్ళ నాన్నగారు లాగే తాగేవారు. పొద్దునంతా కష్టపడుతూ సాయంకాలం గట్టిగా తాగుతూ, గట్టిగా పని చేస్తూ, గట్టిగా తాగుతూ. దాని తర్వాత అప్పుడు ఈయనకేం అనిపించలేదు, కష్టపడుతున్నాను తాగుతున్నాను. ఆ సంవత్సరం తర్వాత వెళ్ళటం జరిగింది కాలేజీకి వెళ్తే అలాగే తాగుడు కంటిన్యూ అయింది, ఆగలేదు. ఈయనకి చాలా మంచి మార్కులతోటి వచ్చేవి. ఈయనకి 3.8 జీపీ అంటే అక్కడ మంచి మార్కులు అండి. దాంతో ఈయనకి స్కాలర్షిప్ కూడా వచ్చింది. అంటే కాలేజ్ వాళ్ళే ఈయనకి ఫీజులు అయి కట్టి ఇంకా డబ్బులు కూడా ఇస్తారు చదువుకోవడానికి. స్కాలర్షిప్ రావటంతో ఈయనకి ఎప్పుడు డ్రింకింగ్, తాగుడు పెద్దగా ప్రాబ్లం అనిపించలేదు. రోజు తాగేవారు ఈయన. సో ఏముంది, నేను తాగుతున్నాను, పని చేస్తున్నాను. ఇంగ్లీష్లో దీన్ని ఫంక్షనల్ ఆల్కహాలిక్ అంటాం. అంటే పని చేస్తూ ఉంటారు, పని మానరు, తాగుతూ ఉంటారు. ఇలాగే మళ్ళీ ఇంకొక డియుఐ అంటే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్, అంటే తాగి నడుపుతుంటే ఈ టికెట్ ఇస్తారన్నమాట మనకి. ఇక్కడ ఇండియాలో పోలీసు వాళ్ళు ఇచ్చేటట్టే డియుఐ అంటారు. మళ్ళీ రెండోది వచ్చింది. ముందు ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు రెండోసారి వచ్చింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఏముందిలే, ఇదంతా మామూలే కదా అనుకునేవారు. లైసెన్స్ తీసుకోవటం జరిగింది. శని ఆదివారాలు కౌన్సిలింగ్కి వెళ్ళమన్నారు. అప్పుడు ఒక తాగుడు గురించి ఉండే కౌన్సిలర్ల దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకున్నారు. ఇదంతా మామూలే కదా, అందరూ తాగుతారు, అందరికి ఇలాంటి చిన్న చిన్నవి పడుతూ ఉంటాయి జీవితంలో.
అనుకున్నారే తప్ప ఏదో నాకు ప్రాబ్లం ఉందనుకోలేదు. దీన్నే నా పిచ్చి అంటాను నేను. ఇదే నా పిచ్చిదనం. ఎందుకంటే జీవితాన్ని నేను జీవితంలో అర్థం చేసుకోలేకపోతున్నాను. తప్పు విధానంగా అవగాహన వస్తుంది నాకు జీవితం మీద. సరైన విధంలో అవగాహన రావట్లేదు. అందుకనే నేను దీన్ని పిచ్చి కిందే భావిస్తాను అన్నారు. అప్పుడు కౌన్సిలర్ ఒక ప్రశ్న అడగటం జరిగిందంటండి. ఇప్పటికీ ఈయనకి తెలియదు ఎందుకు ఆ సమాధానం చెప్పాడో, ఆ ప్రశ్నకి అలా ఎందుకు చెప్పాడు, అలా నోట్లోంచి వచ్చేసింది, అలా చెప్పాడు. ఆ కౌన్సిలర్ అడిగింది ఏంటంటే, బాబు నువ్వు ఇలా వస్తున్నావు కదా కౌన్సిలింగ్ కి, దీని నుంచి నువ్వు ఫలితం ఏం ఆశిస్తున్నావు అని అడిగాడు. ఈయన ఒకటే అన్నాడంట, నేను ఇంకా ఆధ్యాత్మికంగా ఉండాలని ఆశిస్తున్నాను. అసలు ఎందుకన్నానో తెలియదు నేను, గత అప్పుడు కూడా అలా అనటం జరిగింది, నా నోట్లోంచి రావటం జరిగింది. నేను అనుకోవటం అప్పుడు కూడా నేను ఆధ్యాత్మికత కోసమే చూస్తున్నానేమో అని అన్నారు. దాని తర్వాత ఒక మంచి జాబ్ రావటం, కాలేజ్ అయిపోయాక, అలాగే వృత్తిపరీత్యా ఎక్కడికో ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని కలవటం. ఆ అమ్మాయి ఏమో న్యూయార్క్ సిటీ, అదో పెద్ద నగరం, అక్కడ నుంచి ఉండటం. ఆ అమ్మాయి తోటి న్యూయార్క్ సిటీకి యాక్రన్ నుంచి, అదే దగ్గర నుంచి, చిన్న ఊరు నుంచి న్యూయార్క్ సిటీ వెళ్ళిపోవటం. ఇంకా ఉద్యోగరీత్యా చాలా వేగంగా ఎదుగుతున్నారు, పైకి ఎదుగుతున్నారు. దాని తర్వాత సొంత వ్యాపారం పెట్టడం జరిగింది. దాంట్లో కూడా బాగా ఎదుగుతున్నారు, రోజు తాగుతున్నారు. సో రోజు తాగుతున్నారు. ఈయన ఏంటంటే ఇది ప్రాబ్లం కింద చూడట్లేదు, అది అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే డబ్బులు సంపాదిస్తున్నారు, తాగుతున్నారు. ఈ తాగుడు అన్నది ప్రాబ్లం కింద అసలు ఏంటంటే ఈయనకు అనిపించడం జరగట్లేదు, అదే అంగీకరించలేకపోతున్నారు. జీవితంలో ఓడిపోయినట్టు అసలు అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే ఈయనకేమీ పోలేదు, ఉద్యోగం ఉంది, భార్య ఉంది, డబ్బులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. సో ఈయనకి ప్రాబ్లం కింద అనిపించలేదు. ప్లీజ్ గో హెడ్. So I got married while living in New York City. And I was living 2 miles from the World Trade Center during 9/11 when the buildings collapsed. And that impacted us, which really made us kind of realize that we wanted to leave New York City to start a family. So after 9/11, we moved back to Ohio to start a family. And we built a nice house. Had 2 kids, my son Jack and my daughter Lily, and life was good. I thought it was good. But inside, I didn't feel good. I was depressed. I had everything to be grateful for, but I just didn't realize it. I was selfish and self-centered and put drinking above other things and above my family, and I continued to drink to the point where my marriage eventually kind of fell apart. And she, my ex-wife now, kicked me out, and I kind of stayed one night in a van down in a bar parking lot where I would go and drink. And I remember going back in the morning and finding all the doors locked with my kids peering through the window and calling me names or whatever, and the police pull in and tell me that I have to leave. And at that time, I knew my marriage was over, and I had to figure where I was going to live. And so I found some friends from the bar, and I moved in with them. Can translate. షూర్. సో ఏంటి ఇప్పుడు మనకి 2001లో 2000లోనో సెప్టెంబర్లో న్యూయార్క్ నగరం మీద దాడి జరగటం జరిగింది కదండి, 9/11 అంటాం. ఆ 2 పెద్ద టవర్లు పడి కూలిపోవటం. ఆ టవర్ల నుంచి ఈయన కేవలం 2 మైళ్ళు, అంటే సుమారుగా ఒక 3-4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు.
ఆ, అంటే చాలా దగ్గరగా చూశారన్నమాట ఆ సంఘటన. అది దీని జీవితం మీద అది కూడా ఇంపాక్ట్ పడింది. అప్పుడు ఏమనుకున్నారంటే అప్పటికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం జరిగింది. ఇద్దరు కలిపి ఆ, మా ఊరు వెళ్ళిపోదాం, అక్కడే కుటుంబాన్ని ప్రారంభిద్దాం అని చెప్పి ఈయన ఊరు మళ్ళీ ఒహాయో వచ్చేయటం జరిగింది. అక్కడ మంచి ఇల్లు కట్టుకోవటం, ఇద్దరు పిల్లలు పుట్టారు వీళ్ళకి. ఆ, జీవితం బాగా నడుస్తుంది, చాలా బాగా నడుస్తుంది జీవితం. కాకపోతే లోపల ఈయనకి ఆ భావన రావట్లేదు. ఇంకా లోపల డిప్రెస్డ్ గాని, అంటే స్వయం జాలితోటే ఉన్నారు ఎక్కువ. ఆ, ఏ జీవితం సరిగా నడవట్లేదు అన్న భావంతో, బాగా స్వార్థంతో, స్వార్థ చింతనతో, ఆ, నేనే ప్రపంచంలో, నేను ఒక్కడనే ఇంపార్టెంట్, మిగతా వాళ్ళందరూ నా చుట్టూ తిరగాలి అన్న భావంతో ఉండేవారు. ఎప్పుడు కూడా తాగుణ్ణి ఆ వీళ్ళ కుటుంబం కంట పైన పెట్టేవారు అన్నమాట. ముందు తాగుడు, దాని తర్వాత కుటుంబం అన్నట్టు. మెల్లిగా పెళ్లి కాస్త పెటాకులు అవటం మొదలుపెట్టింది. భార్య ఏమో ఈయన్ని బయటికి తన్నేసింది, వెళ్ళిపో నువ్వు అని చెప్పి. ఆ రోజు బారులో పార్కింగ్ లాట్ లో కూర్చుని తాగుతూ మళ్ళీ ఇంటికి వెళ్ళారు ఈయన. వెళ్తే ఇల్లన్నీ మొత్తం కిటికీలు, తలుపులు అన్ని లాక్ చేసేసి ఉన్నాయి, తాళాలు వేసేసి. కిటికీలోంచి వీళ్ళ పిల్లలు ఈయన్ని చూస్తూ ఏదేదో పేర్లు పిలుస్తున్నారు. మొత్తానికి పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి బాబు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరాలి అంటే అప్పుడు అర్థమైంది పెళ్లి పెటాకులైనట్టు. కాకపోతే ఏం చేయాలి, అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ బార్కి వెళ్ళి అక్కడ కొంతమందితో స్నేహం చేసి వాళ్ళ ఇంట్లో ఆ రోజు వాళ్ళ ఇంట్లోకి ఈయన మూవ్ అవటం జరిగింది ఉండడానికి. ప్లీజ్ గో హెడ్. All right. After a very expensive and draining divorce, and not being able to see my kids for months, I spiraled downward and hit my bottom. I got pulled over a couple more times for driving under the influence, and spent some time in what we call DUI jail. It's kind of for DUIs, driving under the influence. Spent some time there in jail for that. Um, and I was court ordered to do intensive outpatient program and AA meetings, and and I was fighting it. You know, I still didn't accept that at the time. And in my mind, how am I going to do all this outpatient activity and attend 3 AA meetings a week and work and have family and all these things? And the funny thing is, I found time to drink, but when I was forced to do these things, I was fighting it. You know, I still wasn't accepting at the time. But I did stumble across what became my home group of morning meditation, AA meeting, in St. Thomas Hospital, where it's pretty famous, Dr. Bob and others. And that was when my life started changing. You know, I walked into the room and people accepted me for who I was. For the first time, I felt like I fit in, you know, and I realized I had to change by listening to people in the rooms and listening to people that were able to provide hope and share their experiences. I was taught that I need to listen and be teachable. The world doesn't revolve around me, and I need to depend on a power greater than myself to restore my sanity. You know, now I realize that all of these bad things that have happened to me over the years were not normal. I mean, it was insanity, and I didn't understand it at the time. And I remember having a seat in the morning meditation AA meeting, and I had obsessive thinking about something. And I listened to others about turning over to my higher power, and I gave it a try.
And it was the first time in my life that I ever realized what, peace, real peace and serenity actually is. And that was kind of that spiritual awakening and experience that I had. And I started to use that higher power to learn, how to deal with life on life's terms. And I started going to more AA meetings, and things were getting better. During that time, my oldest brother, who was in the AA program, living in a sober house, had passed away from an overdose. And I remember thinking this would be a time when I would normally drink, but I knew I couldn't. And I accepted that. And I accepted that some people have to pass away sometimes for others to live. And I remember telling people that about my brother. And I'm not sure where that came from, but it just made sense to me at the time, and it still does today. You can translate? షూర్. ఇక్కడ నుంచి ఏమవటం మొదలైందంటే ఇంకా మొత్తం కుటుంబం పోవటం తోటి ఇంకా దిగజారిపోవటం జరిగింది పూర్తిగా. ఇంకా కిందకి వెళ్ళిపోవటం జరిగింది బాగా. ఇంకో 2 సార్లు పట్టుకోవటం జరిగింది పోలీసు వాళ్ళు తాగి నడుపుతున్నందుకు. దానికి అక్కడ డియుఐ జైలు అని ఉంటుంది, ఆ జైల్లో అయిన టైం కూడా గడపటం జరిగింది. తాగి నడిపే వాళ్ళకి ఒక జైలు అనమాట. దాని తర్వాత కోర్టు ఏమన్నదంటే, బాబు నువ్వు ఇంటెన్సివ్ అవుట్ పేషెంట్ ప్రోగ్రామ్ అంటే బాగా రోజు డాక్టర్ని కలవటం, అలాగా ఒక అవుట్ పేషెంట్ ప్రోగ్రామ్ పెట్టింది. అంటే లోపల జాయిన్ అవ్వకుండా బయట నుంచి వచ్చి కలుస్తారన్నమాట. అయితే ఎక్కువ సార్లు కలవాలి. వారానికి 3 AA మీటింగ్లు ఆర్డర్ చేసింది. ఈయన ఆలోచన విధానం ఎలా ఉండేదంటే, ఇదేంట్రో బాబు ఎన్ని మీటింగ్లు ఎవడు చేస్తాడు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ ఎవడు చేస్తాడు, దీంతో పాటు పని ఉంది, దీంతో పాటు కుటుంబం ఉంది చూసుకోవడానికి, నా దగ్గర ఇంత టైం లేదు అనిపించేది. కాకపోతే తాగడానికి మటుకు టైం ఉండేది రోజు. సో తాగడానికి టైం ఉండేది. ఇవన్నీ చేయమంటే మటుకు ఈయన పోట్లాడుతూ ఉండేవారు, నా దగ్గర టైం లేదని చెప్పి. మెల్లిగా ఇలాగే మీటింగ్లకి వెళ్తూ ఉంటే ఈయనకి ఒక పొద్దున పూట ధ్యానం చేసే ఒక మీటింగ్ దొరికింది, మార్నింగ్ మెడిటేషన్ మీటింగ్. ఈ మీటింగ్ ఎక్కడ జరుగుద్ది అంటే సెయింట్ థామస్ హాస్పిటల్. మనకి చాలా మన ఏ చరిత్రలో ఈ హాస్పిటల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇక్కడే డాక్టర్ బాబు పనిచేయటం జరిగింది తాగుబోతులతోటి, సిస్టర్ ఇగ్నేషియా తోటి. సో ఈ హాస్పిటల్లోనే పొద్దున పూటలో మార్నింగ్ మెడిటేషన్ మీటింగ్ జరుగుతుంది. దీంట్లోకి ఈయన వెళ్ళటం జరిగింది. లోపలికి వెళ్ళగానే ఈయనకి అంగీకారం మొదటిసారిగా ఈయన్ని తాగటం మొదలు పెట్టింది. ఎందుకంటే అందరూ ఈయన అంగీకరించడం మొదలు పెట్టారు. ఈయన ఎలాంటి వాడో అలాగే అంగీకరించడం మొదలు పెట్టారు. సో ఈయన ఓకే, నేను ఇప్పుడు వేరే అదే ఈయనకి ఈ వీళ్ళల్లో కలిసిపోవచ్చు, నాలాంటి వాళ్ళే అన్న భావన వచ్చింది. నేను కూడా వీళ్ళలాంటి వాళ్ళనే, నేను వినాలి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, వీళ్ళ మీద ఆధారపడాలి, వీళ్ళ మీదతో పాటు నా ఉన్నత శక్తి మీద ముఖ్యంగా ఆధారపడాలి అన్న భావనలు ఈయనలో కలగటం జరిగింది. నేను ఇన్ని రోజులు చేసిన చెడ్డ విషయాలు కాదు, లేకపోతే నేను చెడు జరిగింది అనుకునేవాడిని. చాలా మందికి జరుగుద్దులే ఇలాగే అనుకునేవాడిని. అదేమి నార్మల్ కాదు, అది నా పిచ్చితనం అని నాకు అర్థం అవటం జరిగింది. ఒకరోజు నేను ఇలాగే అబ్సెసివ్గా ఆలోచిస్తుంటే, అంటే అదే ఆలోచన, ఏం ఆలోచన గుర్తులేదు నాకు అప్పుడు, అయితే అదే ఆలోచన నేను రిపీటెడ్గా ఆలోచిస్తున్నప్పుడు కొంతమంది నాకు చెప్పారు, ఆ ఆలోచనని దేవుడికి అప్పచెప్పు, టర్నింగ్ ఇట్ ఓవర్ అంటారు. మొదటిసారి మెడిటేషన్లో దేవుడికి అప్పచెప్పడం మొదలు పెట్టాక మొదటిసారి నా జీవితంలో
ప్రశాంతత అన్నది తెలిసింది, పీస్ అండ్ సెరెనిటీ అర్థమైంది. ఇదే నా మొదటి ఆధ్యాత్మిక మేల్కొలుపు అని నేను అనుకుంటున్నాను. నేను ఆ రోజు నుంచి నా ఉన్నత శక్తి మీద ఆధారపడటం మొదలు పెట్టాను. జీవితాన్ని జీవితంలో తీసుకునేలాగా, జీవితం ఎలా ఉంటే అలా జీవితంలో తీసుకునేలాగా నా ఉన్నత శక్తి మీద ఆధారపడటం మొదలు పెట్టాను. అంగీకరించడం మొదలు పెట్టాను జీవితాన్ని. ఇలాగే ఇంకా ఎక్కువ మీటింగ్లకి వెళ్ళటం మొదలు పెట్టాను. ఒక రోజు ఏమైందంటే, నా అందరికంటే పెద్దన్న ఉన్నాడు, ఆయన ఏలోనే ఉన్నాడు కదా. ఆ టైంలో సోబర్ హౌస్ అని ఉంటాయండి అక్కడ. అంటే అక్కడ ఇంట్లో అందరూ కూడా సోబ్రైటీ కోరుకుంటున్న వాళ్ళే ఉంటారు, మందది లోపలికి తీసుకురానివారు. సో అలాంటి ఇంట్లో ఉండేవాడు. కాకపోతే నాకు ఏమొచ్చిందంటే, ఆ రోజు సాయంకాలం ఎక్కువ మత్తు పదార్థాలు తీసుకుని అది ఎక్కువైపోయి చనిపోయాడని నా వార్త వచ్చింది. ఓవర్ డోస్ అంటారు. మామూలుగా అయితే ఇలాంటి సమయంలో నేను తాగుతాను, తాగకుండా ఉండలేను నేను. నేను కాకపోతే ఈసారి నేను తాగలేదు. ఎందుకంటే నేను తాగలేనని అర్థమైంది. నేను ఇంకా చుట్టుపక్కల జనాలకు కూడా చెప్పటం నాకు ఇంకా గుర్తు. కొంతమంది పోతారు, అది ఎందుకంటే కొంతమంది బతకాలి అని కాబట్టి. అది నేను ఎందుకన్నాను, ఎలా వచ్చింది నాలోంచి అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాదు. కాకపోతే నేను ఇదే వాక్యాలు చెప్పడం జరిగింది వేరే పక్కన చుట్టుపక్కల వెళ్తాంటే అని చెప్తాను. ప్లీజ్ గో హెడ్. Right. So AA had given me hope, and I decided I wanted more of that. I wanted to be more involved in the program, and I decided to try some other meetings. So I went to a step meeting to learn and work the AA 12 steps. This is where I met my sponsor, Ted, who led me to this meeting today, and I think some of you may have heard him lead a few weeks ago in this meeting. I struggled with the steps, and Ted had worked closely with me, and I wanted what he had. He had that inner peace and that serenity, and he gave me even more hope. And we worked through the steps together. And it was a life-altering experience for me. Through the steps, I learned about my character defects, my fears, and how to deal with and accept them. And I started learning how to accept things I cannot change, which was huge for me and gave me that sense of peace. The serenity prayer became an important tool for me. And with God, and my sponsor, and the fellowship, I was able to build almost 4 years of sobriety at the time, and things were really, really good, and too good. And I started to rest on my laurels. I stopped going to meetings and stopped praying, and before I knew it, I was on a cruise ship, out drinking again, and I went out for another year, and threw away 4 years of sobriety. But this time during that year, it was different. What we say here in Ohio and Akron is I had a belly full of beer and a head full of Alcoholics Anonymous, and I was miserable. I knew I needed help, and I had passed that point where I needed that power greater than myself to restore me back to my sanity. Go ahead and translate. Did you say 40 years of sobriety or 4? 4 years, sorry. 4 years, okay. Yeah. Thank you. సో ఈయన ఇలాగే ఈ మీటింగ్కి వెళ్తూ మార్నింగ్ పొద్దున పూటలో ప్రార్థన ధ్యానం మీటింగ్కి వెళ్తూ మెల్లిగా ఒక 12 స్టెప్ మీటింగ్కి పరిచయం అవటం జరిగింది. అంటే ఆ మీటింగ్లో కేవలం స్టెప్స్ చేయిస్తారు, స్టెప్స్ మీద మాట్లాడతారు. ఇది ఇక్కడే నేను టెడ్ని కలిశాను. మన మీటింగ్లో ఈ టెడ్ గారు కూడా వచ్చి మాట్లాడారండి.
ఒక 3-4 వారాల క్రితం. నాకు ఆయన దగ్గర ఏముందో అది కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు లోపల ప్రశాంతత ఉండేది, సెరెనిటీ, పీస్ అండ్ సెరెనిటీ 2 ఉండేవి. నాకు అది కావాలని చెప్పి నేను చాలా దగ్గరగా పనిచేయటం జరిగింది ఆయన నేను ఆ 12 సోపానాలోని. అలాగా దగ్గరగా పనిచేయటం మొదలు పెట్టాక ఇది నాకు చాలా జీవితాన్ని మార్చేసే అనుభవం కింద జరిగింది. ఈ సోపానాల వల్ల నా గుణదోషాలు ఏంటో తెలుసుకోవటం, నా భయాలు ఏంటో తెలుసుకోవటం జరిగింది. వీటిని నేను ఎలాగా ఎదుర్కోవాలి, కొన్నాటిని నేను ఎలాగ అంగీకరించాలి అన్నది కూడా నాకు నేర్పించడం జరిగింది. ఇలాగా 4 ఏళ్ళు సోబ్రైటీ సాధించాను. ఇంకా 4 ఏళ్ళ తర్వాత ఏం మొదలైందంటే నేను నా గెలుపు మీద నేను పొంగిపోయి మీటింగులు తగ్గించడం, మెల్లిగా మీటింగులు ఆపేయటం, ప్రార్థనలు కూడా ఆపేయటం జరిగింది. ఒక రోజు ఏమైందంటే నేను ఒక క్రూజ్ షిప్ అంటే హాలిడే మీద పడవ మీద వెళ్తుంటే, పెద్ద పడవ మీద నా చేతిలో మందు ఉండింది. నేను తాగటం జరిగింది. మాకిక్కడ ఏలో హాయిలో ఒకటే అంటారు, మళ్ళీ నువ్వు తిరిగి తాగినా తర్వాత నీ పొట్ట నిండా బియర్ ఉంటది, నీ బుర్ర నిండా ఉంటది అని. అది చాలా నిజం. 1 సంవత్సరం పాటు ఇలా తాగటం జరిగింది నేను. కాకపోతే సంవత్సరం కూడా నేను బాధపడుతూనే తాగానని చెప్పుకోవాలి. నాకు సంవత్సరం మొత్తం కూడా నాకు మళ్ళీ సహాయం కావాలని అర్థం అవుతూనే ఉంది అని అంటున్నారు. ప్లీజ్ గో హెడ్. So I remember sitting at a bar thinking about Alcoholics Anonymous while I was drinking, and knowing I need to go back to the rooms, knowing that I just can't stop on my own, and I had that fear, that fear of going back and introducing the fear of all that coming back, all my character defects, fear of the unknown, what's going to happen. And finally, I was pulled over and had my last driving under the influence. And I thanked the officer and I thanked my higher power that this is it. I knew at that point that was the turning point where I was done. And I was relieved to get arrested and get back to the Alcoholics Anonymous program. And I woke up the next morning, and it wasn't the normal doom and gloom after drinking. I was instantly reaching out to Ted and told him what had happened, and he told me that the AA 12-step workshop was starting up again on the following week, and they were starting with step 1. So it was just my higher power saying, let's hop back in at step 1 and set aside everything I think I know and start over. And so I went back to my home group, which was morning meditation AA meeting, and they welcomed me with open arms. And this time I took the program more seriously than I ever have. I started with 30 meetings in 30 days, and I actually did more than that, and 60 to 60. And before I knew it, I had 400 meetings the first year. And I needed to stay connected continually. It made a huge difference for me. And I think the big difference coming back after that time was I knew I was an alcoholic and I had a drinking problem, but I had to accept that I had a thinking problem. And that's what really made a change for me, is once I accepted that thinking problem portion, I was able to kind of have that shift and really, really take hold of the program and embrace it. And so I kind of worked the steps again with my sponsor. I attend the workshop annually and I work the steps every year over again. So it's just peeling back the layers of the onion
and learning more and more about myself and the program, and sharing with others. And it's a gift from God that I'm still here and alive and able to share these experiences with others. I have an awesome job. I have two beautiful kids and three future soon-to-be stepkids. I'm getting married next week, and so I have a supportive fiance, and things have really turned around. I work with others. I give a lot of leads when asked. I was excited about this, and when I travel now, I really like the potential Zoom meetings, that I'm able to attend remotely. I do 5 to 6 meetings a week. And it's different because in the past I had to go to meetings for court, or for the judge. And today I want to go to meetings. I have choices today. Translate. సో ఏంటంటే ఈయన తాగుడు ఎలాగా మళ్ళీ తాగటం మొదలు పెట్టారు కదండి. అప్పుడు ఒక బార్ లో కూర్చుని ఆలోచిస్తున్నారండి. తాగుతున్నాను, తాగుతూ ఆలోచిస్తున్నారు ఏంటి ఏ వెనక్కి వెళ్ళాలి అని. ఆయనకు అర్థం అయిపోతుంది ఏంటంటే నేను ఖచ్చితంగా వెనక్కి వెళ్ళాలి ఏఏకి అని చెప్పి. ఖచ్చితంగా వెనక్కి వెళ్ళాలి అన్నప్పుడు, కాకపోతే ఈయనకి భయం ఏంటంటే ఏం జరుగుద్ది ఇప్పుడు, వీళ్ళందరూ నన్ను ఎలా చూస్తారు, ఏం జరుగుద్ది అన్న భయం. అదే రోజు నేను తాగి నడుపుతున్నప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు పట్టుకోవటం జరిగింది. పక్కకు లాగారు. అప్పుడు ఈయన భయపడలేదు, అమ్మయ్య అనుకున్నాడు. ఒకసారి దేవుడికి పోలీస్ ఆయనకి థ్యాంక్ యూ చెప్పుకున్నాడు. అమ్మయ్య అయిపోయింది, ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏకి వెళ్ళిపోవచ్చు అని. అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అయినా దానికి కూడా ఏమీ అనిపించలేదు, దీనికి హాయిగా అనిపించింది. మర్నాడు మెలుకున్నప్పుడు మామూలుగా తాగేసి మెలుకున్నప్పుడు అంత గజిబిజిగా ఉంటది బుర్ర, అలా లేదు. చాలా ఏంటంటే స్వేచ్ఛతో లెగిశారు. ఇమీడియట్ గా టెడ్ గారికి ఫోన్ చేశారు. టెడ్ గారు ఏమో జైలు నుంచే ఫోన్ చేస్తే టెడ్ గారు అన్నారంట, నీకు వచ్చే వారమే మళ్ళీ మా వర్క్ షాప్ మొదలవుద్ది, 12 సోపానాల వర్క్ షాప్. మొదటి సోపానం మీద మొదలు పెడుతున్నాం. మనం మొదటి సోపానం మొదలు పెడితే అప్పుడు ఈయనకి అర్థమైంది హయ్యర్ పవర్ కరెక్ట్ గా ఎన్ని అరేంజ్ చేశాడు ఈయన కోసం. ఎందుకంటే నేను మళ్ళీ మొదటి సోపానం చేయాల్సి వచ్చింది. అలాగే ఈ లోపు ఈయన హోమ్ గ్రూప్ ఏదైతే పొద్దున్నే ధ్యానం చేసే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ కి వెళ్ళటం జరిగింది. వెళ్తే అక్కడ అందరూ ఈయన్ని ఏంటంటే చాలా చక్కగా ఆహ్వానించారు. మళ్ళీ తిరిగి ఎవ్వరూ ఏమనలేదు, చాలా సంతోషంతో ఆహ్వానించారు మళ్ళీ తిరిగి వచ్చామని. ఈసారి మటుకు నేను ఇంకా సీరియస్ గా తీసుకోవటం జరిగింది ప్రోగ్రామ్ ని. 30 మీటింగులు 30 రోజుల్లో చేయమన్నారు, అలాగే చేశాను. దాని తర్వాత 60 మీటింగ్లు 60 రోజుల్లో అలాగే చేశాను. మొదటి సంవత్సరంలో 400 మీటింగులు చేశాను సుమారుగాని. కంటిన్యూస్ గా ఏతో టచ్ లో ఉండేవాడిని. ఎందుకంటే ఈసారి నాకు తాగుబోతనం ప్రాబ్లం అని ముందు కూడా తెలుసు, తాగుబోతనమే నా సమస్య అని. ఈసారి మెల్లిగా నా ఆలోచన విధానం నా సమస్య అన్నది నేను అంగీకరించడం మొదలు పెట్టాను. ఎప్పుడైతే ఇది అంగీకరించడం మొదలు పెట్టానో నా రికవరీలో ఒక మార్పు జరిగింది మంచికి. మళ్ళీ స్టెప్స్ తీసుకోవటం జరిగింది. మళ్ళీ ప్రతి సంవత్సరం నేను ఆ వర్క్ షాప్కి వెళ్తాను. ప్రతి సంవత్సరం ఒకసారి 12 సోపానాలు చేస్తాను. ఎందుకంటే ఇది ఓన్లీ ఉల్లిపాయను ఒలుస్తున్నట్టు అలా ఒలుస్తూ వెళ్ళాలి, నేర్చుకుంటూ వెళ్ళాలి. పక్కన వాళ్ళతో పంచుకుంటాను, నా అనుభవాన్ని పంచుకుంటాను. ఈ రోజు నాకు అద్భుతమైన ఉద్యోగం ఒకటి ఉంది. 2 రత్నాలు లాంటి పిల్లలు ఉన్నారు.
ఇప్పుడు ముగ్గురు పిల్లలు అవుతారు, ఇంకా ముగ్గురు పిల్లలు యాడ్ అవుతున్నారు, సౌత్ పిల్లలు. ఎందుకంటే నేను ఇంకో వారంలో నేను ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాను. ఆవిడది కూడా నాకు పూర్తి సపోర్ట్ ఉంది. ఈరోజు నేను పక్కన వాళ్ళతో పనిచేస్తాను. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా జూమ్ మీటింగ్స్ ద్వారా టచ్ లో ఉంటాను. ఈ రోజు కూడా నేను 5 నుంచి 6 మీటింగులు చేస్తాను వారానికి. ఇంత ముందు కోర్టు నన్ను పంపించింది బలవంతంగా మీటింగులకి. ఈ రోజు మీటింగులు జాయిన్ అవుదామని నాకుంది, నాకు ఇష్టం మీటింగులు జాయిన్ అవటం, అందుకనే నేను జాయిన్ అవుతాను ఈరోజు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటంటే ఎవరు నాకు ఈరోజు నన్ను ఫోర్స్ చేయట్లేదు, ఆ పరిస్థితులకి నేను వచ్చాను అని అంటున్నారు. ప్లీజ్ గో. The difference today is that I learned acceptance is the answer to all my problems. The program Alcoholics Anonymous has taught me to accept the things I cannot change. That serenity prayer is one of the tools in my toolkit that I use on a daily basis. I accept that I don't have to be in charge and run the show. I pray every morning for my higher power to guide my alcoholic thinking, to help me do the next right thing. When I have a problem, I ask myself, is this something I can change? Can I change this? And if I can, I ask for my higher power to help guide my thoughts and actions to change things that I can change. If I can't, I have to accept that. I've learned to accept things I cannot change and turn it over to my higher power. I have space in my head for those kinds of things to hold on to, and I've learned that through the steps of Alcoholics Anonymous. I accept that I wake up every day with untreated alcoholism, and I have to take action every day. Every morning I do steps 1 through 3, admit I'm an alcoholic, thank my higher power, and ask him to guide my alcoholic thinking just for today, and that he puts somebody in my place that I may help. And I pray for a grateful heart just for today. And I accept others' help today. I accept that I only have to focus on today. I only have to worry about today. And I accept that I can start my day over at any time. Things go wrong, I can stop, take that pause, I can start my day over at any time. And I've learned to accept life on life's terms today. The difference today is from a gratitude standpoint, I get to have choices today. I get to start my day with that gratitude. I get to go to AA meetings. I get to work the steps. I get to spend time with my kids and my fiance. I get to be in relationships and have positive impact on others. I get to have a job and be a functional member of society and be dependable. I get to accept those things I cannot change. I get to have inner peace and serenity. And today I get to share my experience, strength, and hope. Thank you, and God bless. Thank you. Let me translate that. సో ఈ రోజు తేడా ఏంటంటే నా జీవితంలో అంగీకారం అండి. నా ప్రతి సమస్యకి నాకు అంగీకారమే సమాధానం అని నాకు ఈరోజు అర్థమైంది. అదే మన ప్రశాంత ప్రార్థన. నేను అంగీకరించాల్సింది ఏంటంటే నేను ఛార్జ్లో లేను, నేను ఏంటంటే నా జీవితం నడుపుకోలేను. ప్రతిరోజు నేను పొద్దున్న లేచినప్పుడు దేవుణ్ణి ఏం అడుగుతానంటే ముందు 1, 2, 3 సోపానాలు చేస్తాను. 1, 2 ప్రోమానాలు చేశాక ఆయన్ని నన్ను నడిపించమని అడుగుతాను. ఎవరికైనా సహాయం చేసేలా వీలు కుదర్చమని అడుగుతాను. రోజంతా ఒక దేవుడి యొక్క మీద కృతజ్ఞతతో ఉండేలా చూడమని అడుగుతాను. నేను ఆ రోజుని అంగీకరిస్తాను.
నేను ప్రతి నిమిషం కూడా నాకు ఏమన్నా ప్రాబ్లం అనిపించినప్పుడు అది నేను మార్చగలుగుతానా లేదా అని ఒక ఆలోచిస్తాను. అప్పుడు నేను నా ఉన్నత శక్తిని నాకు అంగీకారం ఇవ్వమని అడుగుతాను. మార్చగలేదాన్ని మార్చడానికి ధైర్యం ఇవ్వమని అడుగుతాను. నేను నా దేవుడికి అప్పచెప్పేస్తాను నా ప్రాబ్లంని. ప్రతి నిమిషం కూడా నెక్స్ట్ ఏం చేయాలి ఒక రోజుకే ఆలోచిస్తాను. ఆ రోజులో కూడా అప్పుడు నేను నెక్స్ట్ కార్యక్రమం ఏం చేయాలి అని ఆయన అడుగుతాను. నెక్స్ట్ కరెక్ట్ గా ఒక్కొక్క పని కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్తాను. నాకు ఏంటంటే నేను ఈరోజు అంగీకరించగలిగాను. ఒకవేళ ఏమన్నా రోజులో తేడా వచ్చినా మళ్ళీ నేను ఆ రోజు మొదలు పెట్టచ్చు. అప్పటి నుంచే నేను చెయ్యాల్సింది మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ అంగీకారంలోకి రావాలి. అంతే నేను చెయ్యాల్సింది. ఎప్పటికప్పుడే రోజు మొదలు పెట్టచ్చు. రోజులో ఒక చెడు విషయం జరిగిందని రోజంతా అలా ఉండాలని అవసరం లేదు. ఈ రోజు నేను జీవితంలో అంగీకరించగలుగుతున్నాను. పొద్దున్న లెగిసినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 1, 2, 3 సోపానాలు చేసి దేవుణ్ణి గైడెన్స్ అడిగి రోజు మొదలు పెడతాను. ఈరోజు నాకు కృతజ్ఞత ఉంది. ఈ రోజు నా దగ్గర చాయిస్ ఉంది. అంటే నేను సులువుగా సొబ్రైటీని ఎక్కువగా పోట్లాడకుండా సొబ్రైటీని ఎంచుకోగలుగుతున్నాను. ఆ ఎంపిక నాకు ఈరోజు ప్రతిరోజు సొబ్రైటీతో మొదలుపెట్టే ఎంపిక ఉంటుంది. ఎందుకంటే నేను లెగ్గానే నేను అంగీకరించాను. ప్రతిరోజు నేను పొద్దున్న లెగ్గానే తాగుబోతుగానే లెగుస్తాను. మళ్ళీ ఇది ఆల్రెడీ అంగీకరించాను, ఇలాగే ఉంటది అని చెప్పి. సో అలా లెగిసినప్పుడు నేను ఏ కార్యక్రమంతో మొదలు పెట్టే నాకు చాయిస్ ఒకటి ఉంది. తేలిగ్గా ఈ చాయిస్ తీసుకోగలుగుతున్నాను. మొదలు పెట్టచ్చు, లేకపోతే మామూలుగా అయినా వెళ్ళొచ్చు. కాకపోతే నేను దీన్ని ఎంపిక చేసుకుంటున్నాను. ఆ ఎంపిక చేసుకునే శక్తి వచ్చింది నాకు. ప్రతిరోజు నేను 12 సోపానాలు చేసే విధానంలో ఎంపిక చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోయే విధానం ఎంపిక చేసుకోవచ్చు. కానీ నేను చేసే విధానాన్ని ఎంపిక చేసుకునే చాయిస్ వచ్చింది. ఈరోజు పిల్లలతో ఆడుకునే చాయిస్ వచ్చింది, ఎంపిక చేసుకునేది. నా కాబోయే భార్యతోటి సమయం గడిపే విధానంలో కూడా నేను వెళ్ళొచ్చు. ఈరోజు నేను పక్కన వాళ్ళకి పాజిటివ్ ఇంపాక్ట్ అయ్యే చాయిస్ కూడా నా దగ్గరే ఉంది. ఆ పవర్, ఆ ఎంపిక చేసుకునే పవర్ కూడా వస్తుంది. నా దగ్గర ఈరోజు జాబ్ ఉంచుకునే శక్తి ఉంది. నేను ఒక ఉన్నత శక్తి మీద ఆధారపడే శక్తి కూడా ఉంది. నేను ఈరోజు సొసైటీకి ఉపయోగపడేలాగా ప్రవర్తించగలుగుతున్నాను. ఈరోజు ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా తేడా జరిగితే ఈ అంగీకారం వచ్చేలాగా నా దగ్గర ప్రశాంత ప్రార్థన ఉంది. నా అస్త్రాల్లో అతి ముఖ్యమైన అస్త్రం ఈ ప్రశాంత ప్రార్థన ఈరోజు నా దగ్గర ఉంది. నా కవచంలో ఉంది. అంటే టూల్ కిట్ లో ఉంది అంటారండి. టూల్ నాకు ఉపయోగపడే అస్త్రాల్లో ఎన్నిటికంటే పెద్ద అస్త్రం ఇది, ప్రశాంత ప్రార్థన అనేది. ఈరోజు మీ దగ్గరికి వచ్చి షేర్ చేసుకోవడానికి కూడా నాకు ఛాయిస్ ఉంది. నేను వద్దని చెప్పచ్చు, కాకపోతే నేను అవును అని చెప్పగలుగుతున్నాను. ఇంతకుముందు నేను జబ్బులో ఉన్నప్పుడు నా దగ్గర ఈ ఛాయిస్ లేదు. ఈ చాయిస్ ఏంటంటే ఎప్పుడు నేను నాకు అనుకూలమైన నాకు పని చేయనివే చేసేవాడిని. ఈరోజు చాయిస్ వచ్చిందని చెప్తున్నారు. సో దీంతో ఆయన సెలవు తీసుకుంటున్నారండి. థ్యాంక్స్ టిమ్. I know that was a wonderful share. We thank you on behalf of AA Safety Net Saturday Night Speaker Meetings. Thank you.